హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుపోత అయితే చూడొచ్చు. మీరు ఇక్కడ మనకి చిక్కుళ్ళు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. చూడండి, చూస్తున్నారు కదా, చిక్కుళ్ళు అయితే మనకి స్టార్ట్ అయినాయి ఇక్కడ కూడా. సో కొన్ని అయితే హార్వెస్ట్కి అయితే రెడీ ఉన్నాయండి, అవైతే కట్ చేసుకుందాం మనం. కొన్ని అయితే మనకి గింజ రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఇవన్నీ గెల్లన్నీ కూడా మనకి హార్వెస్ట్కి అయితే రెడీ. ఇందులో వేసేసుకుందాం మనం. ఒకసారి చిక్కులు స్టార్ట్ అయిందంటే మనకి మనకి ఇయర్ అంతా క్రాప్ వస్తుందండి. ఇది 365 చిక్కుడు అనమాట ఇది వచ్చేసి. సో మనం గింజ రెడీ అయిందే కట్ చేసుకుందాం. సో బ్యాక్ సైడ్ ఉందండి మనకి. ఇప్పుడంతా కూడా చిక్కుడంతా పూతతో ఉంది. ఇంకా ఇది పూత అయితే చాలా మంచిగా వచ్చిందండి. సో మొన్న ఒక 10 days కంటిన్యూ అండి, హాఫ్ అన్ అవర్ కూడా ఇంకా మనకి గ్యాప్ ఇవ్వలేదన్నమాట. అప్పుడు చాలా మట్టుకి పూతంతా అయితే మనకి రాలిపోయింది ఇది. సో బెటర్ కూడా చూసారా, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, ఇది నేను చూడలేదు. సో దీన్ని కూడా కట్ చేసేస్తున్నాను నేను. ఇంకా వర్షానికి మనకి పూతంతా కూడా చాలా వరకు రాలిపోయింది ఇది. లేదంటే చాలా బ్లూమింగ్ ఉందండి. నేను అది వీడియో కూడా తీద్దాం అనుకున్నా, ఈలోపే ఇంకా ఇది చిన్నగా ఉంది. వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ వర్షం వచ్చేసింది, ఈలోపే వీడియో తీయలేకపోయానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆకాకర అండి. లాస్ట్ ఇయర్ మనం బల్బ్స్ కొని పెట్టాం కదా, సో ఇది ఆకాకర క్రీపర్ ఇలా అల్లుకుంటుంది ఇప్పుడే. సో సీజనల్ అండి, ఇప్పుడు వేసుకోవచ్చు ఆకాకర కూడా మీరు. హార్వెస్ట్ అయితే చిన్న హార్వెస్టేనండి, ముందు వస్తే మన వీడియోస్లో హార్వెస్ట్ అనేది చూడొచ్చు. ఇక్కడ మీరు మనకి బ్యాక్ సైడ్ ఉన్నాయండి చిక్కుళ్ళు. కొన్ని అయితే సీడ్స్ కూడా అయిపోయినాయండి, ఇవి చూపిస్తాను మీకు. ఇవి మీకు ఇప్పుడు ఒక్క నిమిషం. ఇది ఆకాకర అని చెప్పాను కదా మీకు. ఇప్పుడు జస్ట్ అదే మీకు పిందు వచ్చిందండి, చూపిస్తాను మీకు. పిండితో ఉంది అది. మీకు వీడియోలో కనిపిస్తుందా? ఇది కొన్ని కనిపిస్తుంది, చూసారు కదండి. స్మాల్ వస్తుందన్నమాట, మనకి స్టార్ట్ అయ్యింది ఇప్పుడే. సో ఒకటైతే మనకి ఆకాకర వచ్చిందండి. సో మనకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఆకాకర అనేది చెప్పాలంటే. ఇంకా క్రీపర్ అయితే ఇంకా అల్లుకుంటుందండి, ఇంకా చాలా బుషీగా అవ్వాలి. సో ఇదంతా అదే, మొన్న వర్షాలకి చూడండి లీఫ్ కూడా డ్యామేజ్ అయిపోయినాయండి మొత్తం వర్షానికి. అలా కంటిన్యూస్ ఒక 10 days పడుతూ ఉన్నాయి కదా, సో మనకి ఆకులు కూడా చాలా డ్యామేజ్ అయినాయి చాలా మట్టుకి. ఇది చూడండి ఎంత బిగ్ సైజులో ఉందో చిక్కుడైతే. చూస్తున్నారు కదా, గింజ కూడా బాగా కట్టిందండి. మీకు సీడ్స్ కూడా రెడీ అయ్యాయి అని చెప్పాను కదా నేను. ఒక్క నిమిషం, ఎక్కడ ఉండాలి, కనిపించిందండి, చూస్తున్నారు కదా. ఒక్క నిమిషం. ఇదిగోండి మనకి సీడ్స్ కూడా వచ్చేసింది. ఇది సీడ్ కూడా అయిపోయిందండి మనకి, డ్రై అయిపోయి. ప్రస్తుతానికైతే ఇవి వచ్చినాయండి, ఇంకా చూడాలి. చూసి ఏమైనా ఉంటే కట్ చేస్తాను. మనం ఒకటే బడ్డ వచ్చిందని అనుకున్నాం కదండి, ఇప్పుడు చూసారు కదా మీరు, బడ్డ అయితే ఒకటే వచ్చిందని చెప్పి.
చిక్కుడుకాయల కోసం చూస్తుంటే ఇంకొక బడ్డు కనిపించిందండి మనకి. అరే ఏదో ఇప్పుడే కనిపించింది, ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఇది అంత గ్రీనరీగా ఉంది కదా, సో మనకి కనిపించట్లేదు. ఒక్క నిమిషం ఉండండి, చూపిస్తాను మీకు. పైనే ఉందండి, చూడండి. ఒక్క నిమిషం, గట్టిగా పట్టుకుంటే పడిపోద్దేమో అన్నట్టుంది. కనిపించిందా అండి మీకు వీడియోలో? ఇది నేను చేపట్టాను కదా, ఇదిగోండి. ఇదొకటి, అలాగే ఇదిగోండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట మనకి. ఇది వచ్చేసి మనకి ఫీమేలు, ఇందులోనే మేల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. సో ఇవి 2 పెట్టుకోవాలండి. ఆకాకర వచ్చేసి మేలు ఫీమేలు మనకి 2 ఉంటాయి. మేలు ఫీమేల్ ఉంటేనే మనకి సెల్ఫ్ పాలినేషన్ ఆటోమేటిక్గా అవుతుందండి. మనకి ఆటోమేటిక్గా అయ్యి మనకి పిన్ అనేది నిలబడుతుంది. సో ఫీమేలే ఉండి మేల్ లేకపోయినా, మేల్ ఉండి ఫీమేల్ లేకపోయినా కూడా ప్రాబ్లమే. ఇంకా మన దగ్గర ఫీమేల్ బల్బ్ ఉండి ఆకాకర మేల్ లేకపోతే నో ప్రాబ్లం అండి. మనకి ఫీమేల్ బల్బ్ ఇది ఉన్నట్లయితే మనం నార్మల్ కాకర ఇది ఉంటుంది కదా, సో నార్మల్ కాకర ఫ్లవర్తో కూడా మనం దీంతో పాలినేషన్ అయితే చేసుకుంటే ఈ బడ్ అనేది మనకి సక్సెస్ అయితే అవుతుందండి. సో మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. లాస్ట్ ఇయర్ అయితే నేను అలాగే ట్రై చేశాను, సక్సెస్ అయింది. సో ఇలా కూడా మనం ఆ కాకరని పెంచుకోవచ్చు అనమాట. మేలు బల్బ్ ఉంటే వేస్ట్ అండి మనకి, అదే ఫీమేల్ ఉంటే డబల్ సక్సెస్ చేయొచ్చు మనం. హ్యాపీ అండి. అయితే ఆ కాకర కూడా స్టార్ట్ అయినాయి మనకి. ఇది ఎంత చిక్కుడే అనమాట. ముందు అయితే చాలా గ్రీనరీగా ఉందండి, ఇంకా లీవ్స్ హోల్స్ అయ్యి పడిపోయినాయి మొన్న వర్షానికి. కొన్ని కాయలు అయితే ఇంకో మీరు ఇక్కడ చూడొచ్చు డ్యామేజ్ అయ్యాయండి. ఇగో లీవ్స్ అన్నీ చూడండి మనకి చుక్క కింద వచ్చేసి. ఇవంతా కూడా ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. ఇంకా చాలా పూతండి, అసలు ఎంత వీడియో తీద్దాం అనుకున్నా ఈలోపే వర్షం అయితే వస్తుందన్నమాట. సో ఆ వీడియో అయితే మీకు షేర్ చేయవలసింది. నేను వీడియో తీయలేదండి, తీసుంటే షేర్ చేద్దాను. సీడ్స్ కూడా అయిపోయినాయి, ఒక 2-3 అలా. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి వర్షాల వల్ల తప్పదు కదా. సో మనకి చిక్కుడుకాయలు అయితే ఇవి వచ్చినాయండి. కాకర ఉంది, ఇంకా బ్రింజల్స్ ఉన్నాయి. హార్వెస్ట్ చేద్దాం రండి. మీకు ఒకసారి ఇక్కడ బ్రింజల్ ప్లాంట్ అయితే చూపిస్తాను, ఒక్కసారి చూడండి మీరు. సో ఈ ప్లాంట్ అయితే వచ్చేసి మీరు చూడొచ్చు ఇక్కడ స్టెమ్. ఇది ఒక 2 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అండి. ఇది మీరు నమ్ముతారో లేదో, మీరు కావాలంటే కాండం అది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది 2 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అండి. మనకి బ్రింజల్స్ ఓల్డ్ ప్లాంట్స్ అయినా కూడా బాగా ఈల్డ్ వస్తాయి, అందులోనే ఇది హై ఈల్డ్ వచ్చే ప్లాంట్ అండి బ్రింజల్. ఇది ఈ వెరైటీ వచ్చేసి చాలా బాగుంటుందండి వెరైటీ. మనకి క్రాప్ వచ్చిందంటే ఇంకా గుత్తులుగానే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, బంచెస్ కిందే వస్తుంటాయి మనకి ఇవి, ఈ బ్రింజల్స్ అయితే చూడొచ్చు ఇక్కడ మీరు. జాగ్రత్తగా కోయాలండి, పక్కన ఇంకా చిన్నది ఉంది. సో నేను నార్మల్గా వచ్చేసాను, సిజర్ తెచ్చుకోలేదు. సో ఇంకా మనకి ఇదైతే కట్ చేసేద్దాంలేండి. ఈ పక్కవి అయితే ఇంకా గ్రో అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఇంకా గ్రో అవుతుంది. ఇది కూడా ఇంకా గ్రో అవుతుందండి మనకి. ఇంకా పిందెలు అయితే ఉన్నాయి, ఇంకా చూస్తున్నారు కదా పూత, ఫ్లవరింగ్, ఇదంతా కూడా ఇంకా చూడండి ఎంత బాగుంటాయో ఈ బ్రింజల్స్ అయితే. బంచెస్ కింద వస్తాయండి ఇవైతే. సో ఇవైతే చూడొచ్చండి, ఇవైతే జాజులండి, విరజాజులు. మీకు షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను, మా ప్లాంట్ అది కూడా ఒక వీడియో చేశాను. ప్లాంట్ అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి రండి. సో ఇప్పుడైతే ఫ్లవర్స్ లేవు, జస్ట్ ఇప్పుడే అది వీడియో షూట్ చేస్తాను అనుకోలేదు. సో అందుకని చెప్పి నేనైతే మొత్తం కూడా కోసానండి. సో మీకు ప్లాంట్ అయితే చూపిస్తాను ఒక్కసారి. ప్లాంట్ వచ్చేసి నేను కింద ల్యాండ్లో పెట్టానండి. సో ల్యాండ్లోంచి పైకి లాగాను, ఇదిగో చూడొచ్చు మీరు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఆ మధ్యలో, అదిని చూస్తున్నారు కదా, ఇవన్నీ అవేనండి. ఇలా కిందకి, ఇదంతా కింద నుంచి సో పైకి, ఇంకా మధ్యలో అయితే చాలా ఇంకా బీభత్సమైన మొగ్గండి. విపరీతంగా మళ్ళీ వచ్చేస్తుంది. ఇది 1 అవర్ అయితే టైం పడుతుంది ఇది విడిగా అయితే. సో ఇవన్నీ చూడొచ్చు మీరు, ఇదంతా కూడా మొత్తం
బడ్స్ అనండి ఇవన్నీ. ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి. మొత్తం అంతా కూడా ఎంత బ్లూమింగ్ ఉందో. సో మీకు నేను జూమ్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఒకసారి, మీకు కనిపిస్తుందా లేదా కానీ. అదంతా కూడా వైట్గా ఉన్నదంతా కూడా మనకి రేపటి కోసం అండి వీడియో. అదంతా కూడా కింద నుంచి షూట్ చేసి చూపిస్తాను మీకు. అదంతా కూడా అదేనండి. చూసారా ఎంత మొగ్గుందో. ఇంకా కిందకి వెళ్ళి ఇంకా ఉంటుంది. నెక్స్ట్ మల్బరీస్ అండి. మల్బరీస్ హార్వెస్ట్ చేద్దాం అనుకుంటేలోకే మా టెర్రస్ పైన ఉడతలు అయితే బీభత్సంగా ఉన్నాయి. సో జూమ్లో ఉండిపోయింది వీడియో, ఒక్క నిమిషం. ఉడతలు ఉన్నాయండి బీభత్సంగా, అవే తింటున్నాయి, వాటికే వదిలేస్తున్నాను అనమాట. సో ఈ హార్వెస్ట్ అయితే చేయడానికి అవ్వట్లేదు మనకి. ఎప్పుడన్నా ఇలా టెర్రస్ మీదకి వచ్చినప్పుడు ఇట్లా జస్ట్ 2 తీసుకోండి అంతే, వాటికే వదిలేస్తున్నానండి మ్యాక్సిమం అంతా కూడా. నేను ఇక్కడ కూడా చూడొచ్చు మీరు మల్బరీస్. ప్రూన్ చేస్తానండి, ప్రూన్ చేశాకనే మళ్ళీ వచ్చింది. సో ఈసారి లాంగ్ మల్బరీ తెచ్చుకుందాం ప్లాంట్ మనం. అయితే అందరికీ తెలిసిందే కదండి మల్లె. ఇప్పుడే కోసాను ఇవి కూడా. ఓకే, ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చినాయి మనకి. నెక్స్ట్ మీకు ఇంకో ప్లాంట్ గురించి చెప్పాలండి, ఇంట్రొడక్షన్ చేయాలి. అది ఎప్పటికప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను, ప్రతి వీడియోలో మర్చిపోతున్నా. ఇది వచ్చేసి టేబుల్ నిమ్మండి. అసలు ఎంత రిచ్ సి విటమిన్ అంటే భలే కాస్తుందండి ప్లాంట్ అయితే. మనం ఈ ఫ్రూట్ తీసుకోగానే, ఈ లెమన్స్ కట్ చేసుకోగానే మళ్ళీ మనకి పూత పిండి స్టార్ట్ అయిపోతుందండి. తోలు ఇది అయితే చాలా పలుచగా ఉంటుందండి, మీకు చూపిస్తాను నేను వలిచి. తోలు అయితే చాలా పలుచగా ఉంటుంది, కానీ జ్యూసీగా అయితే భలే రిచ్ పులుపు అండి. ఇంకా మంచి సి విటమిన్ అని ఎందుకన్నానంటే అర్థం చేసుకోవచ్చు. ఇవి తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళు అయితే తెలుస్తుందిలేండి. ఇవి ఇక్కడ కూడా చూడొచ్చు చక్కగా, అసలు ఎంత బాగుంటాయో హార్వెస్ట్. ఇది చూడండి, ప్లాంట్ చూడండి అసలు ఒక్కసారి. ప్లాంట్ చూసారు కదండి. ప్లాంట్ నేను వచ్చేసి ఇది వాటర్ టిన్లో పెట్టుకున్నాను. సో ఇదైతే కరెక్ట్గా హార్వెస్ట్ చేయొచ్చండి ప్లాంట్. ఇప్పుడు అంటే రెడీ అయిపోయినాయి అనమాట. ఇవి సైజ్ అయితే ఇంతేనండి, పెద్ద సైజ్ అయితే ఇంకా రావు. ఇవి ఇలా చిన్నగానే ఉంటాయి అనమాట. కనిపిస్తుంది కదా, ఇంకా మన కలర్ కూడా వచ్చేసింది. కొంచెం తీగా పులుపులుగా ఉంటుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే మనకి. కానీ చాలా బాగుంటుందండి లెమన్. మేము మా పిల్లలైతే ఇలా వట్టివే తినేస్తామండి వలిచేసుకొని. అంటే పులుపు ఇష్టపడే వాళ్ళకి ఇదైతే తినచ్చు డైరెక్ట్. చూడండి ఎంత బాగున్నాయో కాయలు. ఇంకా ఉన్నాయండి, ఇంకా కోద్దాం రండి. ఇవి హార్వెస్ట్ చేసేసుకుంటే మళ్ళీ మనకి ఇది పూత పిండి స్టార్ట్ అవుతుందండి. ఈ లెమన్ ప్లాంట్ నేను చాలాసార్లు కట్ చేశాను, బట్ ఎప్పుడు మీకు వీడియోలో ఇంట్రొడ్యూస్ చేయలేదు దీన్ని. ఇప్పుడు మనకి సడన్గా కనిపించినాయి అనమాట కాయలు. మీకు పిందెలు కూడా చూపిస్తానండి. ఇంకా ఒక్కసారి చూసారు, ఇప్పుడు కట్ చేశాను కదా నేను, మీకు చూపిస్తాను కదా, ఒక్క నిమిషం. కట్ చేసేలోకి చూడండి తోలు ఎట్లా వస్తుందో. ఇది చాలా పల్చగా ఉంటుందన్నమాట మనకి. జస్ట్ ఇలా ఒలుచుకుంటే వచ్చేస్తుందండి. చూడడానికి మినీ ఆరెంజ్లా ఉంటుందన్నమాట. ఇదిగోండి, మనం ఇలా కూడా చూడండి, సింగిల్ హ్యాండ్తో నేను మీకు చూపించేస్తున్నాను వలిచి. ఎంత ఈజీగా వలిచేసుకోవచ్చు దీన్ని, డైరెక్ట్ తినేచ్చు కూడా మనకి ఇది. ఇదిగోండి, చూసారు కదా, మినీ ఆరెంజ్. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది మా అమ్మాయికి చాలా ఇష్టమండి ఈ ప్లాంట్ అంటే. మీ ముందే ఒక తన తింటున్నాను చూడండి నేను. భలే ఉందండి అసలు, సూపర్. ఇంకో ఉన్నాయండి. సో మీకు ఇవి చూపిస్తా అన్నాను కదా నేను. ఇదిగోండి, మనకి చిన్న స్మాల్ సైజ్ అనమాట. నెక్స్ట్ సైజ్ ఇది.
మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా. ఇక్కడ చూడొచ్చు, మీకు కనిపిస్తుందా, స్మాల్ బడ్ అండి. అలాగే ఇంక ఇక్కడ కూడా అదిగో వచ్చేస్తాను. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం కదా, సో మనం ఇన్నైతే హార్వెస్ట్ చేసుకున్నాం. అవునండి, మళ్ళీ మనకి ఒక 1 వీక్ రెడీ అయిపోతాయండి, కాయలు వస్తాయి. ఇకపోతే ఇదైతే ఎగ్ బ్రింజల్. ఈ బ్రింజల్ మొన్ననే హార్వెస్ట్ చేశాను, సో షార్ట్ వీడియోస్లో పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళైతే షార్ట్ వీడియో చూడండి ఒకసారి. షార్ట్ వీడియో చేసి పెట్టాను ఎగ్ బ్రింజల్స్, సూపర్ అండి టేస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేయను కానండి, మనకి అసలు ఈళ్ళు అయితే వండర్ అని చెప్పచ్చండి. సో నేను ఏమి కూడా ఇవ్వట్లేదండి వీటికి, చెప్పాలంటే అసలు ఏమి ఇవ్వట్లేదు పాపం. ఇన్ కేస్ వాటర్ కూడా ఇవ్వట్లేదండి. వాటర్ ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా కోపం వచ్చిందో ఏమో పిచ్చగా కాసేస్తుందండి డ్రాగన్ అయితే. ఇది వచ్చేసి సెకండ్ క్రాప్ అనమాట. సో నేనైతే ఇప్పుడు హార్వెస్ట్ అయితే ఇంకా చేయను, మీకు ఒక్కసారి జస్ట్ వ్యూ చూపిస్తున్నాను అంతే. ఇక్కడ కూడా చూడొచ్చు, సో మెనీ ఫ్రూట్స్ అండి. ఇంకా తిన్న వాళ్ళకి తిన్నంత అంటారు కదా, ఆ టైపు. సో ఇంకా రైప్ అవ్వాలి. సో రైప్ అయినాయి మనకి చూస్తున్నారు కదా, 1 2 3 4 5 అండ్ ఇటు సైడ్కి వస్తే ఇక్కడ కింద ఉందండి ఒకటి, అది ఇక్కడ ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. ఇంక ఇవైతే ఇన్ని రైప్ అవ్వాలి. సో మనకి చాలా బాగుందండి. మా డ్రాగన్ వచ్చేసి పింక్ అండి, ఇది పల్ప్ వచ్చేసి. సో రిచ్ స్వీట్ అండి, చెప్పాలంటే ఇంకా షుగర్ క్యాన్ కూడా దీని ముందు పనిచేయదనమాట, అంత స్వీట్ ఉంటుంది ఇది. సూపర్ అండి. ఇవి ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి అయినా సరే మళ్ళీ మనకి పక్క నుంచి వచ్చేస్తూనే ఉంటాయండి. మనకి ఇవి అక్టోబర్ సెప్టెంబర్ వరకు వస్తూనే ఉంటాయండి ఫ్రూటింగ్. ఇదండి మన గార్డెన్ లుక్ అయితే ఇలా ఉంది. సో గాలి అయితే విపరీతమైన గాలి అయితే వేస్తుందన్నమాట. చూసారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో, ప్లాంట్స్ అన్నీ ఎంత హాయిగా ఉన్నాయో. ఈ వర్షాకాలంలో ప్లాంట్స్ చాలా బాగుంటాయి. వాటర్ ప్రాబ్లం కూడా చూసుకోవాలండి మనం, వాటర్ ఉండిపోతూ ఉంటే మనకి ప్లేట్లు అది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. చూడండి గాలికి ఎంత పరవశించిపోతున్నాయి ప్లాంట్స్ అన్నీ కూడా. సో ముందు రాను వీడియోస్లో కూడా అన్నీ అప్డేట్ ఇస్తుంటానండి, హార్వెస్ట్ కూడా వస్తుంటాయి మన వీడియోస్లో. ఓకే, సో ఇదండి ఈరోజు హార్వెస్ట్ చేసింది అయితే. హార్వెస్ట్ అయితే మినీ హార్వెస్ట్ అండి, చిన్న హార్వెస్ట్ నేను చేసింది అయితే. సో నేను మెయిన్ చిక్కుడుకాయలు కోసమని అయితే వచ్చానండి. సో ఇవన్నీ కూడా మనకి హార్వెస్ట్ అవుతాయని. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మనం వీడియోస్తో ముందుకు అయితే వస్తానండి.